ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్ స్థానిక పోలీస్ క్వార్టర్స్ ఏరియాలో జనసేన బీజేపీ బలపరిచినటువంటి మిత్రపక్షాల అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గద్దె రామ్మోహన్ రావు గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి కేశినేని శివనాథ్ చిన్ని గారిని విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటికి కూడా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రచారంలో భాగంగా స్థానిక పశువుల హాస్పిటల్ రోడ్లో మేము ఇళ్ళని ఇంటింటికి వెళ్ళి మేము ఓట్లను అభ్యర్థిస్తుంటే వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మా దగ్గర 50,000 రూపాయలు తీసుకున్నారు, కానీ మాకు ఈ రోజు వరకు కూడా ఇల్లు మంజూరు చేయలేదని చెప్పని అడుగుతూ ఉన్నారు. 50,000 కాకుండా వాళ్ళ దగ్గర 3,50,000 రూపాయలు వారి పేరు మీద అప్పు తీసుకొని ఆ అప్పుకు కూడా వడ్డీ చెల్లించాలని చెప్పేసి మాకు నోటీసులు వచ్చినాయి. మేమేం చేయాలని చెప్పని ఈరోజు ప్రజలందరూ కూడా వాపోతూ ఉన్నారు. ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఈ పోలీస్ క్వార్టర్స్లో గత 2014-19లో గద్దె రామ్మోహన్ రావు గారు ఈ పోలీస్ క్వార్టర్స్లో వచ్చి విజిట్ చేసినప్పుడు మాకు ఈ గుంతల రోడ్లో మేము ఎలా ప్రయాణించాలంటే ఇక్కడ ఎలా ఉండాలి, ఇక్కడ మేము ఎలా ఇచ్చేయాలని చెప్పని అడిగినప్పుడు గద్దె రామ్మోహన్ రావు గారు ఆ రోజు నిధులు లేకపోయినా కానీ ప్రత్యేకంగా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారితో ఫైట్ చేసి మరి 1,40,00,000 రూపాయలు ఈరోజు శాంక్షన్ చేసి ఈరోజు ప్రశాంతమైన జీవనం సాగిస్తున్నారంటే అది కేవలం గద్దె రామ్మోహన్ రావు గారి కృషి. ఓటు అడిగే హక్కు ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం, ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు వరకు 2019 నుంచి 2024 వరకు ఈ వైసీపీ ప్రభుత్వం ఒక్క అవకాశం ఇవ్వండి చెప్పని మోసపూరిత హామీలతోటి ఈరోజు ప్రజల్లోకి వచ్చేసి ఒక్క రూపాయి కూడా ఇక్కడ నిధులు వెచ్చించకుండా మళ్ళీ మరొకసారి మోసం చేసి ప్రజల్ని ఓట్లని మభ్యపెట్టి మళ్ళీ ఓట్లతోటి మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఈరోజు మొత్తం కూడా మా క్వార్టర్స్లో మొత్తం కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. అయ్యా మేము ఒక అవకాశం ఇచ్చాం, ఇదేదన్నా అభివృద్ధి జరిగిందంటే కేవలం గద్దె రామ్మోహన్ రావు గారి వల్లే మేము క్షేమంగా సుఖంగా ఉంటున్నాం. ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ రాబోయే రోజులు మేము గద్దె రామ్మోహన్ రావు గారిని అలాగే కేశినేని శివనాథ్ చిన్ని గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపించుకొని నారా చంద్రబాబు నాయుడు గారికి మేము కానుకిస్తాం. అయ్యా మేము ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నామని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కానీ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా మాకు చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో మమ్మల్ని చాలా ముందుకు తీసుకెళ్ళడానికి మమ్మల్ని ఇంకా మనోధైర్యాన్ని ఇస్తుంది. మాకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజాకాంక్ష మేరకు ఖచ్చితంగా గాడి తప్పని రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టే దిశగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. జై హింద్, జై జన్మభూమి.